నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ మహిళలు చనిపోవడం, మగవాళ్ళు చంపేయడం ఈ వార్తలు ఎక్కువ వింటూ ఉన్నాం. అసలు ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్ట ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో మోస్ట్లీ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ మహిళలు చనిపోయారు, ఒక మహిళ చనిపోయింది, లేకపోతే అమ్మాయి చనిపోయింది అని ఎక్కువ వింటూ ఉంటాం. కానీ మగవాడు చనిపోయాడు, ఒక అబ్బాయి చనిపోయాడు అని చాలా రేర్. అంటే అమ్మాయి చంపేసింది అనే దానికి సంబంధించి అసలు ఈ చంపుకోవడాలు ఏదైతే ఉందో అసలు ఎందుకు? ఒక సెక్షువల్ రిలేషన్ని బేస్ చేసుకుని చూసుకుంటే మోస్ట్లీ అవే ఉంటాయి. చంపేయడానికి కారణం ఏంటంటే నాతో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి, లేకపోతే వేరే వాళ్ళతో, రకరకాల రీజన్స్ ఉన్నాయి. అసలు ఒక మనిషి, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎవరైనా కానీ సపోర్ట్ చేయట్లేదు సెక్షువల్ రిలేషన్కి అని చెప్పేసి అని ఎందుకు లైఫ్ని ఎండ్ చేస్తున్నారు? అంటే సపోర్ట్ చేయట్లేదని ఉండదు, అవాయిడ్ చేస్తున్నారు అనేసి గ్రడ్జ్ పెట్టుకుంటారు. సపోర్ట్ చేయడం వేరు, అవాయిడ్ చేయడం వేరు. ఇక్కడ ఎక్కడ వస్తుందని అంటే అవాయిడ్ చేయడం అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని అవాయిడ్ చేశారు అంటే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, నన్ను కాదని ద బెస్ట్ అనేది వీళ్ళు ఎక్కడో చూస్ చేసుకుని ఉంటారు. నేనే కదా బెస్ట్, నేను కాకుండా ఇంకెవరు, నేను బెస్ట్ అనుకుంటున్నా. నాతో రిలేషన్ కంటిన్యూ చేసింది, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు సిస్టర్తో మాట్లాడినా, ఫ్రెండ్తో మాట్లాడినా, అమ్మతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఎవరితోటో మాట్లాడేస్తుంది. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు, ఎవరో ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే ఆడ మగ మధ్యన రిలేషన్ అనేది సెక్సువల్ రిలేషనే స్ట్రాంగ్గా ఉంటుంది. దాని దగ్గరే గొడవలు వస్తాయి, దాని దగ్గరే చంపుకోవడాలు అవుతాయి, దాని దగ్గరే చచ్చిపోవడాలు అవుతాయి. ఎందుకంటే నన్ను కాదని ఏదో చేస్తుంది, నన్ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలను కూడా చంపేస్తున్నారు. మీరు చూడండి, ఏంటంటే మీడియాలో చూస్తే కనుక ఒక అతను పెట్టుకుని భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపేసిన భార్య. అవును, లవర్ సపోర్ట్ తీసుకుని లేకపోతే లవర్ సపోర్ట్ తీసుకుని పిల్లల్ని చంపేసింది, లేకపోతే భర్త ఎవరో ఉన్నారు కాబట్టి భర్తను చంపేసింది. ఇవి కూడా రేషియో పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేసి మనము చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మనిషి ఏంటంటే చాలా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతున్నారు. చాలా సెల్ఫ్ సెంటర్డ్ అంటే నాకు పిల్లలే అవసరం లేదు, నాకు అమ్మ నాన్న లేదు, నా ఎంజాయ్మెంట్ ఎక్కడున్నది అని. అంటే ఎంజాయ్మెంట్ మేలు ఫిమేలు వాళ్ళ ఇంటరాక్షన్లో, ట్రావెలింగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. ఇద్దరు కలిసి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడం, ఇద్దరు కలిసి ఒక టూర్ వెళ్ళడం, ట్రిప్ వెళ్ళడం, లేకపోతే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం, ఇంకా రిచ్ అయితే రిసార్ట్స్కి వెళ్ళడం, ఎంజాయ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ మనిషి చాలా ఎంజాయ్ చేయడం అంటే క్లోత్స్ కానీ, బంగారం కానీ, అంటే ఆల్ లగ్జరీస్, అంటే లగ్జరీస్, ఎంజాయ్మెంట్, సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ ఒక మేల్ ఫీమేల్ మధ్యనే దొరుకుతుంది. సో అక్కడ ఎప్పుడైతే డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయో, నన్ను వద్దంటుందని కావచ్చు, లేదంటే నన్ను కాదని ఇంకొకరికి వెళ్తుందని కావచ్చు, ఆ రీజన్ ఏదైనా అవే రీజన్స్ ఉంటాయి, అంతకంటే రీజన్స్ ఏమి ఉండవు. సో ఈమె ప్రశాంతంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట బ్రతుకుతుంది అనేసి అవతల పర్సన్ అనుకుంటే చంపడం. అంటే నన్ను వదిలేసి వేరొకరితో వెళ్ళిపోతుంది, వేరొకరు ఉన్నారు ఆల్రెడీ, లేకపోతే ఉండొచ్చు అనే దాంట్లో ఏంటంటే ఈ చంపడాలే ఎక్కువ అవుతుంది. అంటే కానీ మహిళని చంపేశారు అనే వార్త చాలా హైలైట్ అవుతుంది ఎక్కువ రోజులు. అంటే ఒకవేళ ఇన్ కేసు ఒక భర్తని భార్య చంపేసింది అనేది ఒక 3 రోజులు మాట్లాడుకుంటే, మహిళని చంపేశారనేది ఒక 4-5 రోజులు, ఒక రోజు ఎక్కువే మాట్లాడుకుంటారు. బట్ ఇద్దరిలోని తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు తప్పులు చేయకుండా మంచోళ్ళు అని చెప్పలేము, ఇటు మహిళలు కావచ్చు అటు పురుషులు కావచ్చు. అంటే ఈ చంపేటువంటి రేషియో అడ్డుగా వచ్చినటువంటి వాళ్ళు తొలగించుకోవాలనేటువంటి ఆలోచన విధానం, వాళ్ళ జీవితాలనే ఎండ్ చేసేటువంటి ఈ నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, దేని వల్ల వస్తుంది? యాక్చువల్లీ ఇది ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందని అంటే, సెల్ఫ్ సెంటర్డ్ ఎప్పుడైతే మనిషి ఉంటారో, ఇది నాకే కావాలన్న దానికోసం. ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక దానికోసం కొట్లాడుకుంటే ఎక్కువగా కావాలనుకునేవాడు వాడు పీకో గిచ్చో కొట్టో అది లాక్కుంటాడు. అంటే అలాంటి దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది. చాలామంది కామ్ ఉంటారు, చాలా డీసెంట్ ఉంటారు, అయ్యో ఈ అబ్బాయి ఇలా చేశాడా, ఈ అమ్మాయి ఇలా చేసింది అనుకుంటారు. కానీ వాళ్ళు సెకండ్ పర్సన్ ఉంటారు, క్రూయల్గా ఉండే పర్సన్ ఉంటారు, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకి దక్కదన్నప్పుడు వాళ్ళు చేజారిపోతున్నప్పుడు వాళ్ళు ఒక క్రూయల్గా తయారవుతారు. ఇంకా బేసిక్గా ఇంకొక రీజన్ ఏంటంటే సౌజన్య, అమ్మాయి చనిపోతే ఎక్కువ రోజులు మాట్లాడుకుంటాం అన్నప్పుడు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఫిజికల్గా ఫైటింగ్ వరకు వచ్చేస్తుంది. అంటే మాట నుంచి తోసుకోవటం దగ్గర నుంచి వేరే రూమ్స్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫైండ్ ఏంటంటే ఎవరో ఒకరు అగ్రెసివ్ అయిపోయి కొట్టుకోవడము లేకపోతే ఇంటెన్షనల్గా మనిషిని చంపేయాలనుకోవడంలో ఏంటంటే ఫిజికల్గా లేడీ ఫైట్ చేయలేదు. అవును. సో ఒక వైఫ్ ఏదన్నా ఒక కాలర్ పట్టుకున్నా లేకపోతే లేడీ జుట్టు పట్టుకున్నా అది వెళ్ళిపోతుంది. అది అటెంప్ట్ టు మర్డర్ కింద రాదు. అంత ఫిజికల్గా హార్మ్ చేయలేము మనం, ఎంతో ప్లాన్డ్ ఎంతేని తప్పిస్తే. కానీ ఎక్కువ శాతం ఏంటంటే అలాంటి చోట్ల కూడా అనుకోకుండా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిపోయినప్పుడు ఏం చేస్తుంటారంటే దాన్ని ఎలాగా దాని నుంచి బయటపడాలని చెప్పేసి ఇంకా ఎక్కువ తప్పు చేస్తూ ఉంటారు. ఆ డెడ్ బాడీని మిస్ చేయడం కోసం. ఇప్పుడు ఇది గురుమూర్తి దాంట్లోనే అంటే తన ప్లాన్డ్గా చేశాడని అనుకుంటున్నాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ప్రొవొకేషన్లో జరుగుతూ ఉంటాయి. ఇటీవల ప్రొవోక్ చేసినప్పుడు ఉంటుంది. లేకపోతే నేను చంపేస్తాను చచ్చిపోతానంటే ఆ చాకు తీసుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అది లాక్కున్న బట్టి పొడుచులు ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్లో అంటే పద్ధతులు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఒక రీజన్ ఏంటుకుంటే అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారంటే యాజ్ ఏ అడ్వకేట్ నాకు తెలుసు, ఏదన్నా వాళ్ళిద్దరికి హస్బెండ్ ఉంటాడు, వేరొకరితో రిలేషన్ ఉంటుంది. సో అది తప్పు, అలా ఉండొద్దు, లేకపోతే వాడు నేను ఇలా ఏదిస్తున్నాడు, లేకపోతే నీ హస్బెండ్కి తెలిసిపోయింది, ఇన్ని ప్రాబ్లం వస్తాయి, ఫైన్ డే ముగ్గురులో ఎవరో ఒకరు చచ్చిపోతారు, ఎంత సీరియస్గా ఉంటుంది వద్దన్నా కానీ వినరు. అక్కడ వరకు బాగానే ఉంటారు, ఓకే అంటారు, సరే అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళు చేసే పనులు చేస్తారు. ఆ పేరెంట్స్ చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు. అప్పుడు గాయని అదే ఫోక్ సింగర్ శృతి అని ఉన్నది, అమ్మాయి విషయంలో ఏంటిది, ఇప్పుడు ఆ పర్సన్ ఒక ఏం తెలియకోకుండానే ఇన్స్టాలో పరిచయాలు అయిపోవడాలు, లేకపోతే ఎక్కడన్నా హోటల్లో పరిచయాలు అయిపోవడాలు, థియేటర్లో షాపింగ్ మాల్లో పరిచయాలు అయిపోతే 2 నెలలకి 3 నెలలకి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. లేకపోతే ముందే ఇదేంటి పెళ్ళికి ముందే కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వడాలు అవుతున్నాయి. సో మెజరబుల్గా మన లైఫ్ మనమే చేసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఏంటంటే కొంచెం జాగ్రత్త, ఎవరు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మనమే చేసుకోవాలి. అంటే తల్లిదండ్రులు ఎంత బాడీ బిల్డర్స్ అయినా, లేదా మన ఫాదర్కి ఒక అదేంటంటే ఈవెన్ బాడీ గార్డ్స్ ఉన్నా కూడా కొంతమందికి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇంటర్నల్గా ఇద్దరు మనుషుల మధ్య జరిగేది ఏంటంటే అక్కడ ఎవరు థర్డ్ పర్సన్ ఉంటారు కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఆలోచించి ఒక రిలేషన్లోకి వెళ్ళినప్పుడు, లేదా రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా, ఇప్పుడు సపోజ్ ఈ గురుమూర్తి ఆ మాధవి ఇష్యూ ఉంటే ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి, ఎప్పటి నుంచో సతాయిస్తున్నాడు, ఎందుకు బయటకు రాలేకపోవాలి, ఎందుకు పోలీసుని అప్రోచ్ కాకపోవాలి, ఇంత జరుగుతున్న సొసైటీ అని పిల్లలని అని అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది లైఫ్ జీరో అయిపోయింది. సో ఇలా ఏంటంటే డెసిజన్ మేకింగ్ పవర్ అనేది, డెసిజన్ మేకింగ్ స్ట్రెంగ్త్ అనేది తర్వాత వాళ్ళకి అమ్మాయిలు చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. సో అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే అమ్మాయిలు కొంచెం డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్ ఉండాలి అంటే, 100% స్ట్రాంగ్ ఉండాలి. ఒక తాగొచ్చి నేను కొడుతున్నాడు, నెక్స్ట్ మార్నింగ్ లేచి సారీ రాత్రి కొట్టాను లేదా రాత్రి తాగానంటే పొద్దున్న మనకు కూల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ నేను ఇదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అంటే తిడతాడో కొడతాడో ఆ క్షణం అలా ఉండి మళ్ళీ గంట అయిన తర్వాత అరే ఏదో కోపంలో చేశారా, సారీ రా బుజ్జు తల్లి అని అంటే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లేకపోతే వేరే అమ్మాయితో మాట్లాడుతారు, లేకపోతే వేరే ఒకరితో అఫైర్ ఉంటుంది, నీకంటే ఆమె ఏం అందంగా లేదు, అదేదో నా కోసం ట్రై చేస్తుంది, ఈ స్లాంగ్లో మాట్లాడుతారు. నువ్వు అనుకుంటున్నావా అసలు నేను ఎంత ఇష్టమై చేసుకున్నాను, నేను లేకపోతే నువ్వంటే నాకు ఎంత ఇష్టము, నీకు ఇష్టం లేకుండా ఉంటాను, ఇలా మాటలకు పడిపోతున్నారా, నిజమా అబద్ధమా అని అంటే ప్రాక్టికల్గా జరుగుతున్నదేమో మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, చెప్పేదేమో వినిపిస్తుంటుంది. రెండిటిని ఎలా చూడాలి అనే దాంట్లో అమ్మాయిలు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఓకే. సో అందుకనే అమ్మాయిల మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నారు, ఓయో హోటల్కి వెళ్తున్నారు, అక్కడ ఏదో డిస్కషన్ వస్తుంది, అసలు ఓయో హోటల్కి వెళ్ళటమే తప్పుగా మన సమాజం అంటుంది కదా. అవును. సో అలా అని ఎందుకు వెళ్ళాలి మరి? అలాగే అక్కడ చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. ఒక కామారెడ్డి అమ్మాయి సంథింగ్ ఎవరో ఒక ఎంప్లాయీ వచ్చి అక్కడ చనిపోయింది. సో మొన్న అక్కడ ఒక ఎస్ఐ చనిపోయాడు. ఎస్ఐ చనిపోయినప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ విజయనగరం నుంచి వచ్చింది, వాళ్ళు ఏదో రిసార్ట్లు ఉన్నారు. ఈ ప్రైవేట్ ప్లేస్లు అనేవి ఎంతవరకు మనకు సెక్యూరిటీ, అంటే సీక్రెట్ రిలేషన్షిప్లో ఎప్పుడు ప్రైవేట్ ప్లేస్లకే వెళ్తాం. అవును.
కానీ ఎంతవరకు మనల్ని అవతల పర్సన్ని మనము బిలీవ్ చేసి వెళ్ళొచ్చు, మనకి ఎంతవరకు థ్రెట్ ఉంటుంది, థ్రెట్ ఉంటే కనుక ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన లేనప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతుంది. గుడ్డి నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. గుడ్డి నమ్మకాలు. ఇంకోటి ఏంటంటే ఓన్ అంటే నేను చాలా తెలివైందని, నాకు తెలుసు అని, నాకు ఎవరు చెప్పక్కర్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం ఎక్కువ దట్. ఇంకోటి ఏంటంటే స్వార్థం. ఏంటంటే అతని నుంచి నీకు ఏదో ఉంది, నీ నుంచి ఆమెకి ఏదో ఉంది. అది ప్రేమ అయితే కాదు. ప్రేమ అనేవి ఎప్పుడు ఇలాంటివి కావు కదా. ఇప్పుడు ప్రేమలు ఎప్పుడు కూడా చావులతో ఎండో కావు. చస్తే ఇద్దరు చేస్తారు, లేకపోతే ఇద్దరు ఎక్కడో ఉండి దేవదాస్ సినిమాలలో బాధపడుతూ ఉంటారు, ఒకళ్ళు చంపుకోరు. సో ప్రేమలు కూడా చంపుకోవడం అనేది ఉండదు. అంటే క్రూరత్వంతో నిండిన ప్రేమ, స్వార్థపూరిత ప్రేమ, లేకపోతే ఆకర్షణతో కూడిన ప్రేమ, ఇవాళ రేపు ప్రేమకు కూడా చాలా రకాల పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అవును. సో పలు రకాలు వస్తున్నాయి. అంటే పలు రకాల ప్రేమలు అనుకున్నాం. ప్రేమ అంటే ఒకటే అంటారు, ఎవరికి చెప్పినా ఎవరికి తోచింది వాళ్ళు అనలైజ్ చేస్తుంటారు, వాళ్ళు నిర్వచనం ఇస్తుంటారు. సో ఇవ్వాలనుకోవచ్చు అంటే ఈ రకాల ప్రేమలు. సో మీరు చెప్పినట్టు రాబోయేటువంటి రోజుల్లోనైనా మహిళలు, అమ్మాయిలు కూడా డెసిషన్ మేకింగ్లో మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే. సో చాలా విషయాలు లేడీస్కున్న బిగ్ ప్రాబ్లం ఏంటంటే సౌజన్య, ఎంత మెచ్యూర్డ్ ఏమైనా లేకపోతే ఎంత స్ట్రాంగ్, ఎంత 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 ఒక పొలిటీషియన్, ఒక మెన్ దగ్గర బెండ్ అయిపోతారు కదా. మెన్ దగ్గర కాదు, ఒక ఎమోషన్, ఒక లేయర్ ఉంటుంది, అక్కడ బెండ్ అయిపోతుంటారు. అది మెన్ దగ్గర అంటే పాయింట్ దగ్గర. అది ఈ విశ్వంలో ఉన్న, అది సృష్టిలో ఉన్న ఒక మేబీ ఒక దేవుడు ఒక లేడీకి ఆ వీక్నెస్ పెట్టినట్టున్నాడు. సో ప్రేమకి బెండ్ అయిపోతారు. అవతల వాళ్ళు దాన్ని అవసరంగా కూడా యూజ్ చేసుకుంటారు. దాన్ని ఏంటంటే లీనియస్గా కూడా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనము వాళ్ళని విడిచిపెట్టి బ్రతకలేమని దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ ఇవన్నీ బేస్ చేసుకుంటే అల్టిమేట్లీ మీరన్నట్టు విమెన్ ఆల్వేస్ విక్టిమే. ఎందుకంటే ఈ మగ ఆడ రిలేషన్లో మనం ఏంటంటే కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ ఉండాలి. సో అదొక్కటే కాదు, ఎంతోమంది ఎమోషన్ లేకుండా, ఎమోషన్ అంటే ఒక కుక్క పిల్ల మీద ఎమోషన్ చూపించవచ్చు, ఒక మొక్క మీద ఎమోషన్ చూపించవచ్చు. ఒక రిలేషన్ అంటే ఆడ మగ రిలేషనే లేకపోతే మనం బ్రతకలేము, ఎలా ఉంటాము, సృష్టి ఎలా ఉంటుంది, నాకు పెళ్ళి అవ్వకపోతే ఏంటి, లేకపోతే నన్ను ఎవరో చేసుకోరేమో బయటకు వస్తే, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసేసి మైండ్ ఎప్పుడు బిజీగా పెట్టుకుని ఆక్యుపైడ్గా ఉంటే కొన్ని ఇదవుతుంది. లేకపోతే ఏంటంటే వాళ్ళని చంపుకోవడమో, పక్క వాళ్ళని చంపడమో, వాళ్ళు వచ్చి వీళ్ళని చంపడమో, 10 సార్లు అరెస్ట్ చేసి ఫోన్ చేసి అరెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకు కూడా విసుగొచ్చి దీన్ని చంపడేస్తే ఒక అలా అయిపోయింది ఇవన్నీ కూడా. సో ఏంటంటే ఆల్వేస్ లేడీ అన్ని విధాలుగా ఆలోచించుకోవాలంతే. ఒక డ్రెస్సులు ట్రై చేసినప్పుడు మనము ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఇది బాగుందా ఇలా చూసుకుని, అలా ఇది లేడీస్ టాపిక్ కాబట్టి మాట్లాడుతున్నాం, ఒక బ్లౌజ్ ఇలా కుట్టించుకోవాలనుకుంటే ఒక మనిషి గురించి ఎందుకు మనం కరెక్ట్గా అంత ఫిట్ అయ్యేటట్టు, అంటే మన మైండ్కి, మన లైఫ్కి, మన ఫ్యూచర్కి ఫిట్ అయ్యేటట్టు మనం ఎన్నుకోలేకపోతాం. అంటే డిస్కస్ చేయడానికి వేరే వాళ్ళతో, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి ఆలోచిస్తారు, అమ్మ నాన్నతో ఆలోచిస్తారు. ఒక వ్యక్తిని ప్రేమించేసిన తర్వాత వెళ్ళేసి నేను అతన్ని ప్రేమించాను లేకపోతే అతనే కావాలని చెప్తారు. కానీ ప్రేమించే ముందు ఇతను కావాలి, ఇతను మంచోడే కాదా మీరు కూడా అబ్జర్వ్ చేయండి అని తర్వాత అతని మీద ప్రేమ పెంచుకుంటే ఎంత బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా లాజికల్ యూజెస్. యాక్చువల్లీ మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకళ్ళు ఇష్టపడతానప్పుడు ఫ్రెండ్స్తో చెప్పుకోవడము, అరే నాకు ఇలా అనిపిస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు మనం చేసేది ప్రతి పని ఒప్పు అవ్వాలని లేదు, తప్పు కూడా అవ్వచ్చు. డిస్కస్ చేస్తే మన తప్పులు ఏంటనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోతుందంటే ఒకప్పుడు అందరూ వెళ్ళి షాపింగ్ చేసుకునే వాళ్ళం, ఒక ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇప్పుడు వెళ్ళి ఒకళ్ళు కొన్న బ్రాండింగ్ ఒకళ్ళు కొనకూడదు, దాని దగ్గర ఉంది నాకు వద్దు ఈ బ్రాండ్ నాకు వద్దు అంటే అలా అయిపోయింది. ఏంటంటే నాది నేనే, నా స్వార్థం నాదే. సో ఎప్పుడైతే ఎమోషనల్గా మనమే ఎంత ప్రాక్టికల్గా ఉన్నా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత మనము అంత లైఫ్ని ప్లాన్డ్గా ఐడియల్గా చేసుకున్నా కూడా ఎమోషన్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర మనము బెండ్ అవ్వాల్సిందే. అది విశ్వంలోనే ఉంది అన్నారు. ఎమోషన్ అనేది ఫ్రెండ్స్తో కూడా ఫ్యామిలీతో కూడా పెట్టుకుంటే బెటర్. మీరు ఇందాక మాటల్లో అన్నారు విశ్వంలో అంతా కూడా, అంటే మేబీ బ్రహ్మ రాసినప్పుడు ఇలా రాస్తారేమో ఒకరికొకరు డిపెండెన్స్ అంటే మరి ఆ డిపెండెన్సీ లేనప్పుడు వేర్ ఇస్ ద సొసైటీ? అవును.
వెరీ సొసైటీ. మనము ఐవీఎఫ్ చేయించుకోగలుగుతాం కానీ ఐవీఎఫ్ కావాల్సిన ఆ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచే రావాల్సింది కదా. ఆ డిపెండెన్సీ లేకపోతే ఇంకా రిలేషన్కి అర్థం ఏమున్నది. సో అది దాన్ని ఏంటంటే సెక్స్తో పాటు ఇట్స్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే కనుక, బేసిక్గా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరినొకరిని ఎక్స్క్యూజ్ చేసుకోగలుగుతారు తప్పుల్ని కూడా. ఎస్, అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లోనైనా మీరు కొన్ని అంశాలు చెప్పడం జరిగింది, అవి ఆలోచించుకుని మహిళలు దాని పరంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. బేసిక్గా ఏంటంటే ఇలాంటి రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి మనం ఏది చెప్పినా వినరు, ఇలాంటి వీడియోలు చూడరు. ట్రెండింగ్ వీడియోలు అంటే వాళ్ళని వాళ్ళు ఇది తీసుకుపోయారు, వీళ్ళని ఇది అయిపోయింది, వాళ్ళది బ్రేకప్ అయింది, సెలబ్రిటీస్ది, ఇలాంటివన్నీ చెత్తవి చూస్తారు తప్ప. చెత్త అంటే లైఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ లైఫ్ ఏదో జరిగిన క్యూరియాసిటీ మనకేం చేయదు. జీవితానికి సరిపడే 4 ముక్కలు ఏదైనా కొంచెం ప్రవచనాలు లాంటివి కానీ ఇలాంటి నీతులు కానీ ఎవరైనా వినండ్రా తల్లి అంటే కూడా వినలేదు. కానీ వింటే బాగుపడుతుంది, ప్రాణాలను కూడా రక్షించుకోవచ్చు. నేను మోస్ట్లీ ఎందుకనంటే ఇద్దరు ఒకరికొకరు చంపుకుంటున్నారు, మహిళల్లో కానీ పురుషుల్లో కానీ. కానీ మహిళల కౌంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వింటున్నాం కాబట్టి నేను అంటున్నాను. ఎందుకంటే మహిళలు ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి రిలేషన్ వచ్చి చాలా ప్యానిక్ అయిపోయింది అనుకో, మగవాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసేసుకోవడము, లేకపోతే వేరే వేరే కారణాలు తాగుడుకు అలవాటు అవ్వడము, అలా ఇది చేసుకుంటారు. మగవాళ్ళు కొంచెం మంచివాళ్ళు అయినప్పుడు అంటే కొంచెము ఎందుకు అనేసి వాళ్ళని పనిష్ చేసుకుంటారు. ఎప్పుడైతే క్రూయల్ పర్సన్ ఉంటాడో, క్రూరమైన మనస్తత్వం ఉండి, బ్రాటప్ చేంజ్ ఉండి, యువతల వైపు నుంచి కూడా అమ్మాయి క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ తన బిహేవియర్ని బట్టి ఎంచుకున్న వ్యక్తి చంపేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫెయిల్యూర్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇప్పుడు 100 మందిలో 80 మంది మళ్ళీ ఎవరి బ్యాగులు సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. 20 మంది ఏంటంటే కొంచెం స్ట్రగుల్ చేస్తారు, 10 మంది ఇది చేస్తారు. అందులో 100 మంది కక్ష పెంచుకుంటారు, 1% కక్ష పెంచుకుంటారు. అంటే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేయడము, లేకపోతే వేరే అబ్బాయితో అబ్బాయి పెట్టుకుంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడము, లేదా రిలేటివ్స్లో అందరికి చెప్పడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా లేడీస్ అనేది కేర్ఫుల్గా ఉండాలి, అమ్మాయిలు ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఏజ్ గ్రూప్ చూసుకోవాలి, ఎవరైనా పిలిస్తే పోవద్దు, కొత్త వాళ్ళతో స్నేహాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవి అంటే కొత్త వాళ్ళతో స్నేహం అనేది పాము పడగ నీడకెళ్ళినట్టే ఇవాళ రేపు, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు అన్నట్టు అయిపోతుంది. ఇంకా టీనేజ్ పిల్లలు ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి వాళ్ళు, ఎందుకంటే ఇవాళ రేపు అందరూ తెలివిగా ఉంటున్నారు. సో అమ్మ నాన్న చెప్పి అంత తీరిక ఓపిక లేకపోయినా కనీసం ప్రాణాలైనా దక్కించుకోవాలి. ఎస్, ఆ రకంగా మహిళలు తనను తాను కాపాడుకోవడానికి బ్రాడ్గా ఆలోచిస్తారని అనుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.